తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో రకరకాల ప్రశ్నలు భారతదేశ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగే అవకాశం గురించి మన గత ఎపిసోడ్లో మత సాంఘిక సంస్కరణ ఉద్యమాల గురించి గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మనకు ఇక్కడ వివేకానందకు సంబంధించిన బోధనలు అంటే మనకు గతంలో ఈ ప్రశ్నలు చాలాసార్లు అడిగారు. భారతీయులలో జాతీయవాద భావనను మరియు సేవా స్ఫూర్తిని మేలుకొల్పడంలో స్వామి వివేకానందుని బోధనల ప్రభావాన్ని వివరించండి. ఈ ప్రశ్న మన గతంలో చాలాసార్లు వచ్చింది. భారతీయులలో జాతీయవాద భావనను మరియు సేవా స్ఫూర్తిని మేలుకొల్పడంలో స్వామి వివేకానందుని బోధనల ప్రభావాన్ని వివరించండి అన్నప్పుడు మనం ఈ ప్రశ్నకు సమాధానం ఈ విధంగా చెప్పవచ్చు. తర్వాత వివేకానందుడికి సంబంధించిన ఇంట్రడక్షన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో మనకు భాగంగా వివేకానందుడు రామకృష్ణ పరమహంస శిష్యుడు. తర్వాత అనుయాయైన వివేకానందుడు రామకృష్ణుడు బోధించిన తత్వాన్ని భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశాడు. అంటే రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు వివేకానందుడు. ఆ విధంగా వివేకానందుడు రామకృష్ణ పరమహంస ఏదైతే బోధించిండో ఆయన బోధించిన సిద్ధాంతాన్ని తత్వాన్ని ఈయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా వివేకానందుడు ప్రచారం చేయడం జరిగింది. తర్వాత 1863 సంవత్సరం జనవరి 12 నాడు ఈ యొక్క వివేకానందుడు కలకత్తాలో జన్మించాడు. 1863 సంవత్సరం జనవరి 12 నాడు వివేకానందుడు కలకత్తాలో జన్మించడం జరిగింది. తర్వాత వివేకానందుని తొలి పేరు నరేంద్రనాథ దత్త. ఆయన ఆంగ్ల విద్యాలయాల్లో చదివాడు. ఆంగ్ల విద్యాలయాల్లో అనేక బ్రిటిష్ స్కూళ్ళలో ఆంగ్ల పాఠశాలలో చదవడం జరిగింది. తర్వాత డెకార్టే, తర్వాత హ్యూమ్, తర్వాత కాంట్, స్పినోజా, తర్వాత హెగెల్, తర్వాత సోషెన్హార్, కాంతే, డార్విన్, తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ వంటి తత్వవేత్తల సిద్ధాంతాలను అధ్యయనం చేశాడు. వీళ్ళందరూ తత్వవేత్తలు, పాశ్చాత్య తత్వవేత్తలు. వీళ్ళందరూ తత్వవేత్తల ఆ సిద్ధాంతాలను మొత్తాన్ని కూడా వివేకానందుడు అధ్యయనం చేయడం. ఆయన ఆంగ్ల కళాశాలలో చదువుకున్నాడు. తర్వాత అనేక మంది పాశ్చాత్య తత్వవేత్తల యొక్క సిద్ధాంతాలను అధ్యయనం చేశారు. డెకార్టే, హ్యూమ్, తర్వాత కాంట్, స్పినోజా, హెగెల్, తర్వాత షోపెన్హార్, కాంతే, తర్వాత డార్విన్, తర్వాత జాన్ స్టూవర్ట్ మిల్ వంటి తత్వవేత్తల సిద్ధాంతాలను ఆయన అధ్యయనం చేయడం జరిగింది. తర్వాత ఆస్తికవాదంలో ఆ రోజుల్లో విశ్వాసము సడలిపోతున్న స్థితిలో రామకృష్ణ పరమహంస దర్శించుకోమని ఆయనకు బంధువులు ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన దర్శనం కోసం వివేకానందుడు దక్షిణేశ్వర్ వెళ్ళాడు. ఆయన దర్శనం కోసం దక్షిణేశ్వర్కు వెళ్ళడం జరిగింది వివేకానందుడు. తర్వాత ఈ విధంగా స్వామి భగవంతుని మీరు చూశారా అప్పుడు వెళ్ళాడు. వివేకానందుడు వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంసను వివేకానందుడు అడిగాడు. ఏమని అడిగాడంటే, స్వామి భగవంతుని మీరు చూశారా అని నరేంద్రనాథుడు వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ప్రశ్నించడం జరిగింది. దానికి రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడంటే, నిన్ను చూసినట్టే భగవంతుని కూడా చూశాను. నిన్ను చూసినట్లే భగవంతుని కూడా చూశానని రామకృష్ణ పరమహంస సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత ప్రగాఢమైన రీతిలో భగవంతుని మానవుడు దర్శించవచ్చు. మానవుడు దర్శించవచ్చు, సంభాషించవచ్చు సాధ్యమేనని ఈ విధంగా రామకృష్ణ పరమహంస వివేకానందునికి సమాధానం ఇవ్వడం జరిగింది. అంటే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయి, స్వామి మీరు భగవంతుని చూశారా అంటే ఆయన నేను చూశాను, నిన్ను చూసినట్టే భగవంతుని కూడా చూశానని చెప్పాడు. తర్వాత ప్రగాఢమైన రీతిలో భగవంతుని మానవుడు దర్శించవచ్చు, ఆయనతో భగవంతుని దర్శించవచ్చు, మాట్లాడవచ్చు సాధ్యమేనని రామకృష్ణ పరమహంస సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత మాట తర్వాత ఆయన పునీతమైన వ్యక్తిత్వం నరేంద్రనాథుని గాఢంగా ప్రభావితం చేసింది. ఆయన పునీతమైన వ్యక్తిత్వం అంటే రామకృష్ణ పరమహంస యొక్క పునీతమైన వ్యక్తిత్వం నరేంద్రనాథుని గాఢంగా ప్రభావితం చేయడం జరిగింది. తర్వాత మరోసారి కలుసుకున్నప్పుడు మరి నరేంద్రనాథుడు రామకృష్ణుని మరొకసారి కలుసుకున్నప్పుడు వైష్ణవ మత సూత్రాల
వైష్ణవ మత సూత్రాల చర్చ జరిగింది. వైష్ణవ మత సూత్రాలు అంటే వైష్ణవులు అంటే విష్ణుని పూజించే వాళ్ళందరూ కూడా వైష్ణవులు. వైష్ణవ మత సూత్రాలపైన ఈసారి చర్చ వచ్చింది. తర్వాత భగవన్నామంలో ఆనందం పొందడం అంటే భగవంతుని నామాన్ని జపించినప్పుడు ఆనందం పొందడం. తర్వాత భూతదయ కలిగి ఉండడం, వైష్ణవులను సేవించడం ముఖ్య సూత్రాలుగా పేర్కొంటూ దివ్యోన్మాద స్థితిలో పడిపోయాడు రామకృష్ణుడు. దివ్యోన్మాద స్థితిలో రామకృష్ణ పడిపోవడం జరిగింది. ఆ స్థితిలో ఆయన చెప్పిన మాట సృష్టిలో ఒక మోక్ష కీటకం వంటి మానవుడు. ఆ స్థితిలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ సృష్టిలో మనిషి ఒక చిన్న కీటకం లాంటివాడు. ఈ సృష్టిలో మనిషి ఒక చిన్న కీటకం లాంటివాడని ఆయన రామకృష్ణ పరమహంస చెప్పడం జరిగింది. తర్వాత సకల ప్రాణుల పట్ల దయ చూపడం, అన్ని ప్రాణుల పట్ల దయ చూపాలి. తర్వాత అర్ధరహితము దయ చూపడం కాదు, సేవ చేయాలి. సకల ప్రాణుల పట్ల దయ చూపడం అర్ధరహితం అంటే సకల ప్రాణుల పట్ల దయ చూపొద్దు అని దీని అర్థం. అర్ధరహితం, ఆ విధంగా మనం దయ చూపకూడదు. దయ చూపడం కాదు, సేవ చేయాలి అని దయ చూపడమే కాదు, సేవ చేయాలని రామకృష్ణ పరమహంస చెప్పడం. ప్రతి మానవుడు భగవదాంశ గలవాడే. ప్రతి మానవుడికి కూడా ప్రతి మనిషి కూడా భగవదాంశ అంటే భగవంతుని అంశే ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. కాబట్టి మానవుని సేవే జీవిత పరమార్థంగా చేయాలి. మానవుని యొక్క సేవే జీవిత పరమార్థంగా చేయాలని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత రామకృష్ణుని మాటలు భక్తి మార్గాన్ని అద్వైతంలో సమన్వయం చేసేవిగా ఉన్నాయని వివేకానందుడు భావించారు. రామకృష్ణుడు ఏమైతే మాట్లాడాడో ఆయన మాట్లాడిన మాటలు భక్తి మార్గాన్ని అద్వైతంతో సమన్వయం చేసేగా ఉన్నాయని వివేకానందుడు భావించడం జరిగింది. తర్వాత భగవదవంశమైన మానవుని సేవించడంలో మనిషి అనేటోడు భగవత్ యొక్క అంశం. కాబట్టి మానవుని సేవించడంలో అహంకారం తొలగిపోతుందని గ్రహించిన వివేకానందుడు అంటే మానవుని సేవించినట్లయితే ఆ మనిషికి ఉన్న అహంకారం తొలగిపోతుందని వివేకానందుడు గ్రహించాడు. వివేకానందుడు రామకృష్ణ బోధనను ప్రపంచానికి తెలియజేయడము, ఆచరించడమే తన విద్యుక్త ధర్మం అని గ్రహించాడు. అంటే వివేకానందుడు ఈ విధంగా రామకృష్ణుడు ఏ విధంగా బోధించాడో ఆ బోధనను ప్రపంచానికి మొత్తాన్ని తెలియజేయాలని ఆయన నా విద్యుక్త ధర్మం అని గ్రహించడం జరిగింది. తర్వాత అనారోగ్యం కారణంగా రామకృష్ణుడు కాశీపూర్లోని ఒక కుటీరాన్ని తరలించారు. అనారోగ్యం కారణంగా రామకృష్ణుడిని ఏం చేశారు ఆయన శిష్యులు కాశీపూర్లోని ఒక కుటీరానికి తరలించడం జరిగింది. ఈ విధంగా అంచావస్థలో ఉన్న రామకృష్ణుడు అంటే తన చివరి రోజుల్లో ఉన్న రామకృష్ణుడు అంచావస్థలో ఉన్న రామకృష్ణుడు వివేకానందుని వంక సూటిగా చూస్తూ సమాధి అవస్థలో పడిపోయాడు. ఆ క్షణంలో తన శరీరం అంతటా విద్యుత్ వాహిని ప్రవహిస్తున్న అనుభూతిని కలిగిందని వివేకానందుడు చెప్పుకున్నాడు. ఆ విధంగా తన గురువు తన వైపు చూసినప్పుడు ఆ క్షణంలో తన శరీరం అంతటా విద్యుత్ వాహిని ప్రవహిస్తున్న అనుభూతిని అంటే విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అనుభూతిని కలిగిందని వివేకానందుడు చెప్పుకోవడం జరిగింది. తర్వాత రామకృష్ణుడు 1886 సంవత్సరంలో మరణించాడు. రామకృష్ణ మరణించిన తర్వాత ఆయన ఉపదేశించిన సేవా మార్గంలో జీవితం గడపాలని రామకృష్ణుడు ఏదైతే సిద్ధాంతం బోధించిండో ఆయన ఉపదేశించిన సేవా మార్గంలో జీవితం గడపాలని చెప్పేసి వివేకానందుడు భావించడం జరిగింది. వివేకానందుడు నిశ్చయించుకొని కాశీపూర్ సమీపంలోని బరానగర్లో ఓ శిథిల గృహంలో 4 మిత్రులతో కలిసి నివసించసాగాడు. అంటే వివేకానందుడు ఎక్కడ చచ్చిపోయాడు? రామకృష్ణ పరమహంస ఎక్కడ చచ్చిపోయాడు? కాశీపూర్లో చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయనే రామకృష్ణ పరమహంస ఏదైతే మార్గం ఉపదేశించిండో ఆ మార్గంలోనే జీవితం గడపాలని వివేకానందుడు నిశ్చయించుకోవడం జరిగింది. నిశ్చయించుకొని ఆయన కాశీపూర్ నుంచి బయలుదేరి కాశీపూర్ సమీపంలోని బరానగర్లో ఒక శిథిల గృహంలో 4 మిత్రులతో కలిసి నివసించేవాడు. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరొక వైపు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు రెండింటిని నిర్వహిస్తూ కఠోరమైన పరిస్థితుల్లో ఆశ్రమాన్ని నడిపాడు. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు రెండింటినీ ఆయన కఠోరమైన పరిస్థితుల్లో
గడపడం జరిగింది. 1887 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస రామకృష్ణుడు శిష్యులు 12 మంది వైదిక కర్మ ద్వారా సన్మాన దీక్ష తీసుకొని అవధూతలై సన్యాసులుగా పేరు ధరించారు. 1887 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస రామకృష్ణుని శిష్యులు 12 మంది వైదిక కర్మ ద్వారా సన్మాన దీక్ష తీసుకొని అవధూతలై సన్యాసులుగా పేరు ధరించారు. నరేంద్రనాథుడు వివేకానందుడు అయిపోయాడు. అప్పటి నుంచి నరేంద్రనాథుడు వివేకానందుడిగా మారిపోయాడు. ఆ విధంగా రామకృష్ణ మఠం మొదలైంది. ఆ విధంగా రామకృష్ణ మఠం వివేకానందుడు స్థాపించడం జరిగింది. వివేకానందుడు దేశవ్యాప్తంగా పర్యటించాడు. భారతదేశ వ్యాప్తంగా వివేకానందుడు పర్యటించడం జరిగింది. వివేకానందుడు దేశవ్యాప్తంగా పర్యటించాడు. ఆ పర్యటనలో దారుణ సత్యాలు కొన్ని వివేకానందుడు గమనించడం జరిగింది. అదేంటంటే దారిద్ర్యం, శక్తియుక్తులు ఎడిగిన జనత, విచ్ఛిన్న దశలో దేశీయ వ్యవస్థలు, సంస్థలు, ఆధ్యాత్మిక పేరుతో ప్రబలుతున్న దుస్సంప్రదాయాలు, క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, వీటితో ఒక కల్లోల స్థితి కనిపించింది అతనికి. అంటే ఆయన దేశం మొత్తం పర్యటించినప్పుడు ఆయనకు దేశంలో అనేక విషయాలు ఆయన తెలుసుకోగలిగాడు. దేశవ్యాప్తంగా ఈ పర్యటనలో ఆయనకు దారుణ సత్యాలు గమనించాడు. అదేంటంటే దారిద్ర్యం, ప్రజల్లో దారిద్ర్యం, తర్వాత శక్తియుక్తులుడిన జనత, తర్వాత విచ్ఛిన్న దశలో దేశీయ వ్యవస్థలు, తర్వాత సంస్థలు, దేశీయ వ్యవస్థలు, సంస్థలు, తర్వాత ఆధ్యాత్మికత పేరుతో ప్రబలుతున్న దుష్ట సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత అనే పేరుతో అనేకమైన దుష్ట సాంప్రదాయాలు అనుసరించడం, తర్వాత క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, వీటిలో ఒక కల్లోల స్థితి అని భారతదేశ వ్యాప్తంగా కనిపించింది. తర్వాత ఇదే సమయంలో ఆయనే అమెరికాలోని షికాగో నగరంలో జరుగుతున్న ప్రపంచ మతాల సమ్మేళనం గురించి తెలిసింది ఆయనకు. ఇదే తరుణంలో అమెరికా దేశంలోని షికాగో నగరంలో జరుగుతున్న ప్రపంచ మతాల సమ్మేళనం గురించి ఆయనకు తెలుస్తుంది. అమెరికా దేశంలోని షికాగో నగరంలో ప్రపంచ మతాల సమ్మేళనం ఏ విధంగా జరుగుతుందో, సమ్మేళనం అనే ఒక సభ, ప్రపంచ మతాల సమ్మేళనం ఒక సభ జరుగుతుందని ఆయన తెలిసింది. తర్వాత తనకు ఆర్థిక సమస్యలున్నా ఏదో ఒక విధంగా అమెరికా పోయాడు వివేకానందుడు. తనకు ఆర్థిక సమస్యలు బాగానే ఉన్నా ఏదో ఒక విధంగా ఆయనే వివేకానందుడు అమెరికా వెళ్ళడం జరిగింది. ఆ విశ్వమత సమ్మేళనంలో అమెరికన్ సోదరిమణులారా అంటూ సంబోధించి ఆ విశ్వమత మత సమావేశంలో వివేకానందుడు అమెరికన్ సోదరిమణులారా అంటూ సంబోధించి వివేకానందుడు చేసిన ప్రసంగం అందరి ప్రశంసలు అందుకుంది. ఆ విధంగా ప్రపంచ మత సమ్మేళనం, విశ్వ సమ్మేళనంలో పాల్గొన్న వారందరిలో మహోన్నత వ్యక్తి వివేకానందుని కీర్తించిన న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక అతని ఉపన్యాసం విన్న తర్వాత భారతదేశానికి మిషనరీలను పంపడం ఎంత బుద్ధిహీనమైందో మనకు విశదమైందని రాసింది. అంటే ఆ సమ్మేళనంలో వివేకానందుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇచ్చాడు. ఆ విధంగా స్పీచ్ ఇచ్చినప్పుడు, ఆ స్పీచ్ విన్న తర్వాత అతన్ని ఒక మహోన్నత వ్యక్తిగా భావించడం జరిగింది. వివేకానందుడు ఒక మహోన్నతమైన వ్యక్తి అని న్యూయార్క్ హెరాల్డ్ అనే పత్రిక కీర్తించింది. అతని ఉపన్యాసం విన్న తర్వాత భారతదేశానికి మిషనరీలను పంపడం ఎంత బుద్ధిహీనమైనదో మనకు విశదమైందని కూడా ఆ పత్రిక పేర్కొన్నది. తర్వాత వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావంతో వేదాంత తత్వ అధ్యయన కేంద్రాలు అమెరికాలో పలు ప్రాంతాల్లో అవతరించాయి. వివేకానందుడు ఇచ్చిన ఉపన్యాసాల ప్రభావంతో వేదాంత తత్వ అధ్యయన కేంద్రాలు అమెరికాలో పలు ప్రాంతాల్లో అవతరించాయి. తర్వాత యూరోప్లో పర్యటించాడు. తర్వాత వివేకానందుడు అమెరికా నుంచి యూరోప్ దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. తర్వాత జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ రామకృష్ణుని జీవితం గురించి, ఘనత గురించి వ్యాసాలు ప్రచురించాడు. అంటే జర్మన్ పండితుడైన మార్క్స్ ముల్లర్ అనేవాడు రామకృష్ణుని జీవితం గురించి, ఘనత గురించి వ్యాసాలు ఆయన ప్రచురించడం జరిగింది. తర్వాత విదేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన వివేకానందుడికి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టారు, ఘన స్వాగతం పలికారు. వివేకానందుడికి భారత ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. తన ముందున్న
గురుతర బాధ్యతను ఆయన గుర్తించాడు. తన ముందున్న గొప్ప బాధ్యతను గురుతర బాధ్యతను గుర్తించాడు. తర్వాత ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, కృషి విలువలను భారతదేశంలో ప్రచారంలోకి తీసుకొచ్చాడు. ఆయన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కోల్పోకుండా పాశ్చాత్య విలువలైన స్వేచ్ఛ, సమానత్వం, కృషి విలువలను భారతదేశంలో వివేకానందుడు ప్రచారం చేయడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఆచరణలోకి తేవాలని తన ధ్యేయంగా ఆయన పెట్టుకోవడం జరిగింది. వ్యక్తి ఒంటరిగా జీవించడం ఎలా సాధ్యం కాదో దేశానికి అంతేనని వివేకానందుడు భావించాడు. వ్యక్తి ఒంటరిగా జీవించడం ఎలా సాధ్యం కాదో అదేవిధంగా దేశానికి కూడా అంతేనని వివేకానందుడు భావించడం జరిగింది. తర్వాత భారతదేశ వారసత్వమైన ఆధ్యాత్మిక భావజాలాన్ని పాశ్చాత్య దేశాల వారికి పంచాలని, భారతదేశంలో బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక భావాలు ఉన్నాయి. మరి భారతదేశ వారసత్వంగా ఈ భారతదేశానికి వారసత్వంగా వచ్చాయి. ఈ ఆధ్యాత్మిక భావజాలాన్ని పాశ్చాత్య దేశాల వారికి పంచాలని, అదేవిధంగా పాశ్చాత్య జీవనం నుంచి శాస్త్ర విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం, అదేవిధంగా పాశ్చాత్య జీవన విధానం నుంచి శాస్త్ర విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము, వాణిజ్య వ్యాపారాది సమిష్టి కృషిని భారతదేశం నేర్చుకోవాలని వివేకానందుడు ఉద్బోధించడం జరిగింది. ఏం చెప్పాడంటే వివేకానందుడు భారతదేశంలో వారసత్వంగా ఆధ్యాత్మిక భావజాలం చాలా గొప్పగా వస్తుంది, వారసత్వంగా వస్తుంది. ఇలాంటి భావజాలాన్ని మనం పాశ్చాత్య దేశాల వారికి పంచాలి. అదేవిధంగా పాశ్చాత్య జీవనం నుంచి మనము శాస్త్ర విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము, వాణిజ్య వ్యాపారాది సమిష్టి కృషిని భారతదేశం నేర్చుకోవాలని వివేకానందుడు ఉద్బోధించడం జరిగింది. వివేకానందుడు విదేశీ పర్యటనలో ఉండగా రామకృష్ణ మఠము బరానగర్ నుంచి అలా అలంబజార్కు మారింది. వివేకానందుడు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే రామకృష్ణ మఠం అనేది బరానగర్ నుంచి అలంబజార్కు అంటే ఆ ప్లేస్కు మారబడింది. తన సభ్యులు చెదిరిపోయి వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు. తర్వాత మఠం వ్యవస్థను చక్కదిద్దడంపై వివేకానందుడు దృష్టి సారించాడు. 1899 సంవత్సరంలో మఠాన్ని బేలూరుకు మార్చి 1899 సంవత్సరంలో మఠాన్ని బేలూరుకు మార్చాడు ఆయన. మరియు సభ్యులు పాటించవలసిన నియమావళిని ఒకదాన్ని రూపొందించాడు. మరి మఠ సభ్యులు ఏ విధంగా ఈ సూత్రాలను పాటించాలనేది ఆయన 1899 సంవత్సరంలో రామకృష్ణ మఠాన్ని బేలూరుకు మార్చి అందులోని సభ్యులు పాటించవలసిన నియమావళిని ఒకదాన్ని ఆయన రూపొందించడం జరిగింది. తర్వాత ఆంగ్లంలో ప్రబుద్ధ భారత, తర్వాత బెంగాలీలో ఉద్బోధ అనే పత్రికలు ప్రచురణ ఆరంభించాడు. ఆయన ప్రబుద్ధ భారత, ఆంగ్లం అంటే ఇంగ్లీష్ భాషలో ప్రబుద్ధ భారత, తర్వాత బెంగాలీ భాషలో ఉద్బోధ అనే పత్రికల ప్రచురణను వివేకానందుడు ప్రారంభించడం జరిగింది. నా గురువు రాజయోగ, కర్మయోగ అనే వ్యాఖ్యాన గ్రంథాలను వెలువరించాడు. నా గురువు, తర్వాత రెండోది రాజయోగ, మూడోది కర్మయోగ అనే గ్రంథాలను వ్యాఖ్యాన గ్రంథాలను ఆయనే వెలువరించడం జరిగింది. నా గురువు రాజయోగ, కర్మయోగ అనే వ్యాఖ్యాన గ్రంథాలను వెలువరించాడు. కొద్ది కాలంలోనే రామకృష్ణ మఠం శాఖలు దేశవ్యాప్తంగా స్థాపించబడ్డాయి. కొద్ది కాలంలోనే రామకృష్ణ మఠం యొక్క శాఖలు దేశవ్యాప్తంగా కూడా స్థాపించబడ్డాయి. తర్వాత రామకృష్ణ మఠాన్ని కేవలం ఆధ్యాత్మిక చింతనా కేంద్రంగానే ఉంచకుండా సేవా కార్యక్రమాలకు నిర్ణయించారు. రామకృష్ణ మఠాన్ని కేవలం ఆధ్యాత్మిక చింతన కేంద్రంగానే ఉండకుండా సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి జరుగుతుండే. అంటే ఆధ్యాత్మికతనే కాదు ఈ మఠాల్లో ఉండేది, సేవా కార్యక్రమాల్లో కూడా ఈ మఠాల్లో జరగాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత పశ్చిమ భారతదేశంలో పర్యటిస్తుండగా తాను చూసిన ప్రజల దారిద్ర్యాన్ని, నికృష్ట పరిస్థితిని చూసి చెల్లించిపోయాడు వివేకానందుడు. అంటే ఆయన పశ్చిమ భారతదేశంలో పర్యటించాడట. ఒక సమయంలో తాను పశ్చిమ భారతదేశంలో పర్యటిస్తుండగా తను చూసిన ప్రజల యొక్క దారిద్ర్యాన్ని చూశాడట. నికృష్ట పరిస్థితిని చూసి వివేకానందుడు చెల్లించిపోయాడు. కాబట్టి ఇది మత ప్రచారం చేపట్టవలసిన సమయం కాదు. ముందు ప్రజల దుర్భర పరిస్థితి నుంచి
ప్రజలను దుర్భర పరిస్థితి నుంచి ఉద్ధరించాలి. ముందు ప్రజలను దుర్భర పరిస్థితి నుంచి, దారిద్ర్య పరిస్థితి నుంచి, దుర్భర పరిస్థితి నుంచి ఉద్ధరించాలి అని ఈ సేవా కార్యక్రమానికి అంకితమయ్యే యువకులను ఎంతమందిని మద్రాసు ఇవ్వగలదో చెప్పండి అని చెప్పారట. ఎంతమందిని మద్రాసు ఇవ్వగలదో చెప్పండి అని చెప్పారట. ఈ సేవా ముందు ఇక్కడ మద్రాసులో అడిగాడు ఆయన. ముందు ప్రజలను దుర్భర పరిస్థితి నుంచి ఉద్ధరించాలి. తర్వాత ఈ సేవా కార్యక్రమానికి అంకితమయ్యే యువకులను ఎంతమందిని మద్రాసు ఇవ్వగలదో చెప్పండి అని తన తమిళ అనుయాయులకు వివేకానందుడు ఒక లేఖ రాశాడు. అర్చకులను పూజారులను పక్కన పెట్టండి. దారిద్ర్య, నికృష్ట, బలహీన స్థితిగతుల్లో ఉన్నవారంతా మీ దైవమే. అర్చకులను పూజారులను మీరు పక్కన పెట్టండి. దారిద్రము దారిద్ర పరిస్థితులు, నికృష్ట పరిస్థితులు, తర్వాత బలహీన స్థితిగతుల్లో ఉన్న వారంతా వాళ్ళందరూ కూడా మీకు దేవునితో సమానం. మీ దేవుళ్ళే వాళ్ళందరూ కూడా. వారికి సేవ చేయడం కంటే ఉన్నతమైన మతారాధన మరొకటి లేదు అని చెప్పాడు. వారికి సేవ చేయడమే మీకు ఉన్న గొప్ప మతారాధన మరొకటి లేదని వివేకానందుడు ప్రవచించాడు. తన లక్ష్యాల సాధనకు రామకృష్ణ మఠాన్ని అంకితం చేశాడు. అంటే ఆయన ఏం చెప్పాడంటే అర్చకులను పూజారులను పక్కన పెట్టండి. దారిద్ర్యము, నికృష్ట, బలహీన స్థితిగతుల్లో ఉన్న వారంతా మీకు దేవుళ్ళే. వారికి సేవ చేయడం కంటే ఉన్నతమైన మతారాధన మరొకటి లేదు అని ప్రవచించిన వివేకానందుడు ఆ లక్ష్యాల సాధనకు రామకృష్ణ మఠాన్ని అంకితం చేయడం జరిగింది. తర్వాత 1897-98లో బెంగాల్లోని క్షామపీడితులు 1897-98లో బెంగాల్లో క్షామపీడితులు అంటువ్యాధుల బారిన పడిన వారి సేవతో ఆయన తన కార్యక్రమాన్ని ఆరంభించాడు. 1897-98లో బెంగాల్లో క్షామపీడితులు అంటే కరువు బారిన పడ్డవారు, తర్వాత అంటువ్యాధుల బారిన పడ్డవారికి ఆయన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అంటే దీంతోనే సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత విదేశీ పర్యటన, తర్వాత బెంగాల్ పర్యటన, తర్వాత సేవా కార్యక్రమాలు, ఈ నిర్వాహక కార్యక్రమంలో వివేకానందుని ఆరోగ్యం దెబ్బతిన్నది. విదేశీ పర్యటన పోయిస్తాడు. తర్వాత బెంగాల్ పర్యటన చేశాడు, విదేశీ పర్యటన చేశాడు. తర్వాత బెంగాల్ పర్యటన చేశాడు. తర్వాత దేశం మొత్తం తిరిగాడు. తర్వాత దేశవ్యాప్తంగా తిరగడం జరిగింది. తర్వాత ఇటువంటి సేవా కార్యక్రమాలు, ఈ నిర్విరామక కార్యక్రమంలో వివేకానందుని యొక్క ఆరోగ్యం ఈ విధంగా తిరగడం వల్ల వివేకానందుని యొక్క ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. తర్వాత బేలూరులో దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఆరోగ్యం కోసం కాశీలో కొంతకాలం గడిపాడు. ఈ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది, దెబ్బతినడం వల్ల బేలూరులో దుర్గా పూజ ఉత్సవాలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యం కోసం కొంతకాలం వారణాసిలో గడపడం జరిగింది. అక్కడ రామకృష్ణ సేవాశ్రమాన్ని స్థాపించాడు. వివేకానందుడు కాశీలో రామకృష్ణ సేవా ఆశ్రమం అనే ఆశ్రమాన్ని ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రామకృష్ణ సేవాశ్రమాన్ని స్థాపించాడు. కాశీలో ఆరోగ్యం కోసం కొంతకాలం ఉన్నాడు. కానీ అక్కడ రామకృష్ణ సేవా ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. కానీ మరి ఆయన వివేకానందుని ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చిన వివేకానందుడు 1902 సంవత్సరం జూలై 4 నాడు మృతి చెందడం జరిగింది. ఆ విధంగా కలకత్తా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వివేకానందుడు 1902 సంవత్సరం జూలై 4 నాడు చనిపోవడం జరిగింది. తన పర్యటన కాలంలో వివేకానందుడు ఆశ్రమ సంస్థల స్థాపన కాలంలో, తర్వాత ఆశ్రమ సంస్థల స్థాపన కాలంలో, సేవా కార్యక్రమాల కాలంలో ఎన్నడూ కూడా వివేకానందుని గురు స్మృతి మాత్రం విడలేదు. తన యొక్క గురువుని మాత్రం మర్చిపోలేదు. గురువుని ఎప్పుడు కూడా గురు స్మృతి అనేది ఆయన విడలేదు. తన పర్యటన తన భారతదేశంలో పర్యటించిన, ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన, తర్వాత ఆశ్రమ సంస్థల స్థాపనలు చేసిన, సేవా కార్యక్రమాలు చేసిన, ఎప్పుడు కూడా వివేకానందుని గురు స్మృతి మాత్రం విడలేదు. తన కార్యక్రమాలన్నీ గురూపదేశ ప్రసాదాలని ఆయన చెప్పేవాడు. తన కార్యక్రమాలన్నీ కూడా తన గురువు ఉపదేశించిన ఉపదేశ పరంగా వచ్చిన ప్రసాదాలని ఆయన చెప్పేవాడు. తర్వాత రాజారామ్మోహన్ రాయ్ నుంచి వివేకానందుని వరకు
జరిగిన భారత సంస్కరణోద్యమను గతి తర్క పరిభాషలో బ్రహ్మ సమాజ్ యోజన, ఆర్య సమాజ్, హిందూ పునరుద్ధరణ ప్రతియోజన, రామకృష్ణ వివేకానందుల సిద్ధాంత కృషి సంయోజనని మజుందార్ విశ్లేషించడం జరిగింది. మజుందార్ అనేవాడు ఒక చరిత్రకారుడు. ఈ విధంగా విశ్లేషించాడు. రాజా రామ్మోహన్ రాయ్ నుంచి వివేకానంద వరకు రాజా రామ్మోహన్ కాలంలో జరిగింది బ్రహ్మ సమాజాభివృద్ధి జరిగింది. తర్వాత వివేకానందుని కాలంలో మనకు వివేకానందుని వరకు అంటే రాజా రామ్మోహన్ రాయ్ నుంచి వివేకానందుని వరకు ఈనాటి సంఘ సంస్కరణోద్యమాలు జరిగాయి. మరి జరిగిన వాటిని భారత సమాజ ఉద్ధరణకు గతి తర్క పరిభాషలో బ్రహ్మ సమాజ్ యోజన, తర్వాత ఆర్య సమాజ్ హిందూ పునరుద్ధరణ అని ప్రతియోజనని రామకృష్ణ వివేకానందుల సిద్ధాంత కృషి సంయోజనాన్ని మజుందార్ అనే చరిత్రకారుడు విశ్లేషించడం జరిగింది. తర్వాత ఈ విధంగా మజుందార్ అనే చరిత్రకారుడు విశ్లేషించాడు. ఆ విధంగా మనకు వివేకానందుని గురించిన ప్రశ్న మనకు ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే మనం ఈ విధంగా ఇంట్రడక్షన్తో మొదలైన ప్రశ్న ఆయన యొక్క రామకృష్ణ పరమహంసంతో ఉన్న కాలం, తర్వాత వివేకానందుడు చెప్పిన సిద్ధాంతాలు ఏంది, ఆయన ఎక్కడెక్కడ పర్యటించారు, దాని ప్రభావం ఏంది, ఆధునిక భారతదేశానికి ఆయన చేసిన సేవ ఏందనే అంశాలను మనం వివరించినట్లయితే మనకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రశ్న వస్తే ఈ విధంగా రాసి విజయం సాధిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను.